హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్స్, మాధురి వ్లాగ్స్. ముందుగా మీరందరూ చూపించిన ప్రేమకి, మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను రెడీ అయిపోయాను. దివాళీ కోసము అమ్మమ్మ తాతయ్య ఇంటికి ధన్తేరస్ రోజు వెళ్ళాను. నేను వేసుకున్నాను ఈ బ్యూటిఫుల్ కాటన్ కుర్తా. ఐ పేడ్ అప్ విత్ దిస్ ప్రెటీ లిటిల్ నెక్లెస్. కరెక్ట్గా దివాళీ టైంలోనే తీసుకున్నాను. అనుకోకుండా ఏదో షాప్కి వెళ్తే నాకు కనిపించింది. ఎంత నచ్చేసిందంటే ఇన్స్టెంట్గా తీసుకున్నాను. వాళ్ళని అడిగాను, మీరు మళ్ళీ ఇది రీమేక్ చేస్తారంటే, సారీ అండి, సింగిల్ పీస్ అస్సలు మేము చేయము, ఏదైనా ఆర్డర్ వచ్చినా అన్నారు. అందుకనే ఇది మీకు క్లోజ్అప్గా చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మీకు తెలిసిన షాప్లో చేయించుకుంటారని. చేత చాలా చాలా నచ్చింది నాకు. ఇట్స్ ప్యూర్ సిల్వర్. నాకు అరౌండ్ 4,000 to 5,000 మధ్యలో అయిందండి దీని ఖరీదు. ఆ రోజు సిటీలో వెహికల్స్ కొంచెం మంది ఉన్నట్టుంది. నాకు కార్ తీయాలనిపించలేదు, పిల్లలకేమో ఆటోలో వెళ్ళాలనిపించింది. సో అలా సరదాగా ఆటోలో వెళ్ళిపోయాము. ముగ్గురు సిస్టర్స్ని అమ్మమ్మ తాతయ్య ఇంట్లో చాలా రేర్గా చూస్తామన్నమాట. దట్ ఈస్ అనదర్ రీజన్ నాకు వెళ్ళాలనిపించింది. అండ్ వెళ్ళిన ప్రతిసారి కడుపు నిండా కమ్మనైన పిన్నులు చేసిన వంట ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. ఆ తర్వాత తాతయ్య చెప్పే స్టోరీస్ వింటా కూర్చుంటాను అనమాట. ఆ రోజు ఏం స్టోరీ చెప్పండి, వినండి మీరు. ఎప్పుడు నాకు రింగ్స్ లేవు. అవును, ఎప్పుడు మా తాతయ్య రింగ్స్ తో చూడలేదు. నో గోల్డ్. గోల్డ్ అంటే తెలియదు నాకు. అందులో లాకర్లో పెట్టడం తెలియదు, అది తెలియదు. ఇంతవరకు లాకర్ అంటే తెలియదు. బ్యాంక్ లాకర్లో పెట్టాలి, డబ్బు తీసుకోవాలి, అస్సలు తెలియదు. ఇల్లు కట్టించేవాడిని చాలా మందికి, లేని వాళ్ళకి ఉన్నవాళ్ళకి అందరికి కూడా. స్కూటర్ మీద లేవండి, ఫ్రీగా డబ్బు తీసుకున్నాం కాదు. కానీ ఇది ఇంకో కాలనీలో ఒక గ్రామంలో మన గుడిలో పూజారి గారు వాళ్ళ తమ్ముడు, పూజారి గారు అన్నయ్య ఫస్ట్ ఊరు కూడా కట్టుకుంటానండి, గ్రౌండ్ ఫ్లోర్ ఉందంటే నేను కట్టించాను. కట్టిస్తే నేను డబ్బులు అడిగింది కదా, వాళ్ళకి తెలుసు డబ్బులు తీసుకోరని. ఎలాగో మొత్తానికి ఈ ఏరు ఎంత ఉందో మొత్తం ఎందుకో కొలుచుకున్నారు, నాకు తెలియకుండా దాని ప్రకారం ఎస్ అని పెట్టి సూర్యనారాయణ రాజు సత్యసాయి రెండాటికి పనిచేస్తుందని, సాయి అనకపోతే ఈయన తీసుకోవడం అని ఎస్ అని ముద్రించి అది నాకు బహుకరించేది. ఫస్ట్ రింగ్ తాతయ్యకి చూసింది. అంతవరకు ముందు లేదు, వెనకాల ఇదే రింగ్ అప్పటి నుంచి. మా తాతయ్య ఇంజనీర్, గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవారు. కానీ కన్స్ట్రక్షన్ వాజ్ హిస్ ప్యాషన్. చాలా ప్రాజెక్ట్స్ చేశారు. అందులో కొంతమందికి ఇలా ఫ్రీగా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. అది వన్ ఆఫ్ ద స్టోరీ అనమాట చెప్పింది. తాతయ్య కట్టిన ఈ ఇల్లు వండర్ఫుల్లీ ప్లాన్డ్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ లేఅవుట్స్. దాని గురించి చాలాసార్లు చెప్తూ ఉంటారు. అండ్ హీ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ లగ్జరీ ఐటమ్స్, నథింగ్ ఎట్ ఆల్. కొన్ని ఇయర్స్ అలా చేసిన తర్వాత వాలంటీర్ సర్వీస్గా ఇంజనీర్గా పుట్టపర్తిలోకి వెళ్ళి సెటిల్ అయిపోయారు ఫర్ మెనీ ఇయర్స్. ఫైనల్గా ఆ వాలంటీర్ సర్వీస్ నుంచి కూడా రిటైర్ అయిపోయి కొన్ని డేస్ అలాగా డిఫరెంట్ డాటర్స్ ఇంట్లో టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. ఎన్ని కబుర్లు చెప్పొచ్చో కదా పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే, వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎన్ని చెప్తారో. స్పెషల్గా మా తాతయ్య పొట్ట నిండా చాలా అంటే చాలా స్టోరీస్ ఉంటాయి. చాలా బాగా చెప్తారు. మధ్యలో జోక్లు వేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అనమాట. నా గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో నాకైతే కాన్వర్జేషన్ చాలా బాగా అనిపిస్తుంది తాతయ్యతోటి. అలా కొంచెం సేపు స్పెండ్ చేసిన తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఉంది. సో అక్కడి నుంచి మొత్తం దివాళీ కోసము ఫ్లవర్స్ అన్నీ కొనేసి అమ్మమ్మ తాతయ్యని మా ఇంటికి రండి, ఎలాగైనా రండి, దివాళీకి ఉండండి తాతయ్య, పిన్ని తీసుకుని వస్తుంది అని చెప్పడంతో సరే వస్తాను అని చెప్పారు. అలా లాస్ట్ మినిట్ మొత్తం అందరం చేసుకుంటామని డిసైడ్ అయ్యింది. అప్పటి వరకు అసలు అలా అనుకోలేదు అందరం కలిసి దివాళీ చేసుకుంటామని. సో 3 జనరేషన్ కలిసి చేసుకున్నాం ఈసారి. సో ఇట్స్ వెరీ స్పెషల్. అందువల్ల కూడా ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంట్లో దీపం పెట్టి, ఇంటి నిండా దీపాలు పెట్టి రాత్రి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. బికాస్ వాళ్ళకి పొద్దున కొన్ని ఆచారాలు ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. వచ్చిన తర్వాత ఆల్టరేషన్ చేసే కొద్దిగా పని ఉంది. పిల్లల బ్లౌజెస్ కొంచెం అటు ఇటు అయినాయి అనమాట. సో అది ఇక్కడ చేస్తూ ఉన్నాను. తెచ్చిన పూల దండలు కూడా మాల చుడతా ఉన్నాం గుమ్మానికి పెట్టడానికి. ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ రిచువల్స్. ముగ్గేసి దాని మీద టవల్ పెట్టి కొన్ని వాటర్ పక్కన పెట్టి తలకి ఆయిల్ పెట్టి తర్వాత హారతి ఇచ్చి తలస్నానం చేయాలి.
మణికరారతియా బేళ శోభ లాస్ట్ ఫెస్టివ్ వ్లాగ్లో చెప్పినట్టు ఈసారి మటుకు ఇషిత, శ్రీనిక, నేను కూర్చుని మేము ఏవైతే చేసుకోగలమో కలిసి అదైతే మంచిగా ప్రే చేసుకున్నాను. ఆ తర్వాత నాకు అత్తయ్య చెప్పిన కొన్ని అయితే ఫాలో అయ్యి చేశాను. ఇక్కడ ఇషిత, శ్రీనికకి వేసిన క్లోత్స్ ఎక్కడ తీసుకున్నాను అన్నీ కూడా మీకు లింక్స్ కింద పెడతాను. వెరీ అఫోర్డబుల్ కానీ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా క్యూట్గా వచ్చినాయి. ఇది యాక్చువల్గా స్లీవ్లెస్ బట్టలు అనమాట, కానీ నేను బుట్ట చేతులు పెట్టమని చెప్పాను. అండ్ కేరళ జ్యువెలరీ వన్స్ అగైన్ ఇషితాకి అయితే వేశాను. మంచి పాట పాడింది ఆ రోజు, చాలా చాలా బాగా పాడింది. ఇదంతా ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పోస్ట్ చేశానండి. సో అక్కడ మధ్యాహ్నం అయిపోయింది అనమాట అవన్నీ అయ్యేసరికి. ఆ తర్వాత మధ్యాహ్నం బయలుదేరి మమ్మీ ఇంటికి వచ్చాము. ఎందుకంటే మమ్మీ భోజనాలు పెట్టింది. అమ్మమ్మ, తాతయ్య, పిన్ని అందరినీ కూడా పిలిచిందనమాట. సో 1:30కి మమ్మీ ఇంటికైతే వచ్చేసాం. మంచి గుమ్మ వాసనలు వచ్చేస్తున్నాయిరా. హ్యాపీ దివాళీ అమ్మమ్మ. హ్యాపీ దివాళీ. ఏం బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు? ఏంటి ఎంత కలకలాడిపోయిందో ఇల్లు అసలు. అందరూ వచ్చిన తర్వాత మమ్మీ యమ్మీ 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 ఫుడ్ చేసింది. చాలా కష్టమైపోయింది క్యాలరీస్ కంట్రోల్ చేసుకోవటం. అందుకని ఈ వీక్ నేను ఎటువంటి వెయిట్ అప్డేట్ ఇవ్వలేదండి. పెరగలేదు, అస్సలు పెరగలేదు. అట్లీస్ట్ మెయింటైన్ చేశాను. ఫర్ దాట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఈరోజు దివాళీ సందర్భంగా, పండుగ సందర్భంగా కొన్ని మాటలు నాకు చెప్పాలనుందండి. 2025 వచ్చేసింది. అయినా సరే పండగ వచ్చిందంటే అత్తే మావ ఇంట్లోనే ఉండాలి. సీరియస్లీ, వెన్ ఆర్ వి గోయింగ్ టు బ్రేక్ దిస్? వెన్ ఆర్ వి గోయింగ్ టు స్పీక్ అప్, టేక్ ఎ స్టాండ్? అండ్ నెంబర్ 2, స్టిల్ ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో సమ్ ఆఫ్ ద ఎల్డర్స్ గ్లోరిఫై. అప్పట్లో మేము ఇంత చేసేవాళ్ళం, అంత చేసేవాళ్ళం, ఇన్ని స్వీట్స్, ఇన్ని మిఠాయిలు, అలా చేయాలి, ఇలా చేయాలి, ఈ పద్ధతి ఫాలో అవ్వాలి, వితౌట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ద కరెంట్ జనరేషన్. అంటే నోబడీ ఈస్ డినయింగ్. డెఫినెట్గా ఆ టైంలో మీరు ఏం చెయ్యాలో, ఎలా చేసేవాళ్ళో అలా చేశారు. ఇట్ డస్ నాట్ మీన్ ఈ కాలంలో అమ్మాయిలు ఏదో తక్కువ చేస్తున్నారని, ఈ కాలంలో మాకు స్ట్రెస్ లేదు అని. ఇప్పుడు ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ అని, అదని ఇదని ఎంతోమంది రాత్రులు కూడా పనిచేస్తున్నారు. పండగ వచ్చిందంటే అది ఒక రిలాక్సేషన్లా ఉండాలి, హ్యాపీనెస్లా ఉండాలి. అంతేగాని ఒక కట్టుబాట, ఒక స్ట్రెస్ లాగా ఉంటే అసలు ఎందుకు కలవాలనిపిస్తుంది. అండ్ ఫైనలీ, బీ ఇట్ ఎనీ ఫెస్టివల్ అండి, ఒక అమ్మాయి గనక ఇఫ్ షీ డజంట్ డూ హర్ చోర్స్, బీ ఇట్ కుకింగ్ కానీ, డ్రెస్సింగ్ అప్ కానీ, ముగ్గులు వేయటం కానీ, పిక్చర్స్ తీసుకోవటం కానీ, పూజలు చేయటం కానీ, ఇదంతా ఇంట్లో ఒక అమ్మాయి చేయకపోతే అసలు జోష్ అనేది వస్తుందా? అసలు ఆ పండగ ఫీలింగ్, వాతావరణం అనేది వస్తుందా? ఇట్ విల్ జస్ట్ బి లైక్ ఎనీ అదర్ డే కదా. అమ్మాయిల వల్లే ఇది ఇంకా పాసిబుల్ అవుతుంది. నేను మొత్తం అందరూ అబ్బాయిలు ఇలా ఉంటారని చెప్పట్లేదండి, బట్ మ్యాక్సిమం మంది అమ్మాయిలే చేస్తున్నారు ఇది. ఈక్వాలిటీ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్, ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ హోమ్. అది మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకున్న బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దిస్ చేంజ్. అమ్మ నాన్న దగ్గర పండగ జరుపుకోవాలి, అబ్బాయిలు కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేసేలాగా మనం చూడాలి. అండ్ అప్పట్లో వాళ్ళు ఏం చేశారో అదొక్కటే గ్లోరిఫై చేయకుండా, వీ డిజర్వ్ ఈక్వల్ అప్రిసియేషన్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. సో దాంతో మా లంచ్, భోజనాలు, మమ్మీ ఇంట్లో ముగ్గేయటం అంతా అయితే అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలిద్దరిని ఫుల్ రెడీ చేశాను అనమాట ఈవినింగ్ పార్టీ కోసం. పార్టీ అంటే అదే క్రాకర్స్ కాల్చుకోవటం కోసం. ఎంత నచ్చిందంటే నాకు ఇషిత డ్రెస్ అసలు ఎంత డిఫరెంట్గా అనిపించిందో. ఈ మోడల్ తిన దగ్గర నేను ఇదివరకు చాలా చేయించుకున్నాను ఇలాంటి డిజైనర్ అవుట్ఫిట్స్. టూ మచ్ కాస్ట్లీ ఉండకుండా, అలాగే మరీ తక్కువ కాకుండా మంచి మెటీరియల్ యూస్ చేస్తుంది, మంచి స్టిచ్చింగ్ అనమాట. సో చాలా చాలా బాగా వచ్చినాయండి అవుట్ఫిట్స్. చెక్ చేయండి తన పేజ్ ఒకసారి, మీకు కనిపిస్తాయి తను ఎంత మంచి డిజైన్స్ చేస్తుందో. లేబుల్ ఆసాకి తన పేజ్ పేరు. సో డీటెయిల్స్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ నేనైతే కట్టేసుకుని
వేసుకున్నాను ఈ బ్యూటిఫుల్ రెడ్ శారీ. 1.5 months బ్యాక్ అమ్మతోటి షాపింగ్కి వెళ్ళాను, కళాకంజ్లో తీసుకున్నాను నేను ఈ శారీ. దీనికి వచ్చిన బ్లౌజ్ మనకు అప్పుడు ఫిట్ అవ్వలేదు అనమాట. సో ఫిట్ అవ్వలేదని రా సిల్క్ బ్లౌజ్ సెపరేట్గా తీసుకుని శ్రీస్ బొటిక్ దగ్గర ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుని కుట్టించుకున్నాను. ఇంత బాగా సెట్ అవుతుంది అనుకోలేదు. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫ్యామిలీ దగ్గర నుంచి, కజిన్స్, ఎవ్రీబడి బాగా నచ్చేసింది అనమాట. సో ఇదేంటంటే దేనికైనా వేసుకోవచ్చు, ఎటువంటి రెడ్ శారీకైనా వేసుకోవచ్చు ఇలా గనక గోల్డ్ వర్క్ తోటి కుట్టించుకుంటే. సో సేవ్ చేసుకోండి, ఇది చాలా బాగా చేసింది, పర్ఫెక్ట్ ఫిట్ అయింది అనమాట బ్లౌజు. సో అంత మంచిగా రెడీ అయిపోయి మమ్మీ ఇంటికి వెళ్తా ఉంటే గణేష్ ఇస్ లైక్, ఇప్పుడు ఈ సింథటిక్ సిల్క్ మెటీరియల్ వేసుకుని పటాకాయలు కాలుస్తామా, కాటన్స్ వేసుకోవచ్చు కదా అన్నాడు. అరే గణేష్ ప్లీజ్ ఫస్ట్ కొంచెం పిక్చర్స్ తీసుకుందాం అన్నాను. అండ్ ప్రతిసారి నేనే తీస్తూ ఉంటాను కదండి, ఇంట్లో అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఫ్రెండ్, కజిన్ ఉంటే అడిగేయగలుగుతాం, సిబ్లింగ్స్ అలా ఉంటే కూడా బాగుంటుంది. బట్ ఎవరూ లేనందువల్ల నాకు షూట్ ఎక్స్ప్రెస్ అని ఈ మధ్య చాలా పేజెస్ వచ్చేస్తున్నాయి, మనకి యాప్స్ కూడా వస్తున్నాయి, వెంటనే క్విక్గా ఇన్స్టా రీల్స్ చేసి ఇచ్చేస్తున్నారు స్విగ్గీ లాగా. సో వాళ్ళని ఒక 2 hours పిలిచాను నేను. వాళ్ళ ఫోన్ తోటి చిన్న చిన్న స్నిప్పెట్స్, పిక్చర్స్ తీశారనమాట. తీసేసి రాత్రికి రాత్రి నాకు ట్రాన్స్ఫర్ చేసేసారు. సో దాట్ రిమైన్ లైక్ ఏ గుడ్ మెమరీ ఫర్ మీ. నేను ఈ రీల్స్ అది పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ చాలా కొన్ని బిట్సే పెడుతున్నాను. You know the thing that scares me the most, that మన లైఫ్స్ ఎంత ఫాస్ట్గా రన్ అవుతున్నాయంటే బ్లింక్ ఆఫ్ ద ఐ డన్. మనకి ఎంత టైం ఉందో అది కూడా మనం చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. దేర్ ఇస్ దిస్ స్టడీ అనమాట, అమెరికన్ టైమ్ స్టడీ, దట్ షోస్ దాట్ the moment kids turn 18 years కదా, there is a massive drop we see. అంటే ఎంతలాగా మనకి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తగ్గిపోతుందో, అండ్ ఇట్ విల్ బీ ఫ్లాట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. దట్స్ వై ఐ మేక్ ష్యూర్ కొన్ని స్నిప్పెట్స్, పిక్చర్స్ తీసుకున్నా సరే సోషల్ మీడియా నుంచి కంప్లీట్గా దూరంగా ఉంటాను. గెట్ టుగెదర్స్ వచ్చినా, ఫ్రెండ్స్ తోటి కలిసినా, ఇలాంటి ఫెస్టివల్స్ అయినా సరే అస్సలు ఎందులోనే యాక్టివ్ ఉండను. బికాస్ ఈ మూమెంట్ ఎంజాయ్ చేద్దాం, ఇదే మళ్ళీ కూడా చూసుకుంటూ ఉంటాను అనమాట, అగైన్ అండ్ అగైన్. అండ్ దట్ ఈస్ వై ఐ టేక్ దిస్ క్లిప్పింగ్. మనకున్న టైంని అస్సలు గ్రాంటెడ్గా తీసుకోకండి ప్లీజ్. ఎంజాయ్ అండ్ ఎంబ్రేస్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత నెక్స్ట్ డే తాతయ్యని, అమ్మమ్మని కొత్త ఫ్లాట్కి తీసుకుని వెళ్ళాను. గృహప్రవేశంలో చూసారంటే అమ్మమ్మ తాతయ్య మిస్ అయ్యారు. నాకు ఎంత అప్సెట్ అయిపోయానంటే తాతయ్య రాలేదు అని, కొన్ని రీజన్స్ వల్ల రాలేదనమాట. తర్వాత ఒక బిగ్ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది అప్పుడు. బట్ యా ఎనీవేస్ అప్పుడు రాలేదు, ఈరోజు వచ్చారు. ఇష్తా, శ్రీనిక ఫుల్ యూనో వాళ్ళ రూమ్స్ చూపించేశారు. మీరు చూసారంటే అప్పుడే కొంచెం ఇంటీరియర్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ ఆల్రెడీ తీయటం, వైర్స్ అంతా లోపల పెట్టడం అది కూడా అయిందనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక 2 weeks తర్వాత చెప్తానండి అసలు ఇంటీరియర్స్ ఎక్కడికి వెళ్ళాము, ఎలా చేయించుకుంటున్నాము, అదంతా కూడా మీతోటి డిస్కస్ చేస్తాను. ఇక్కడైతే ఎవ్రీ రూమ్ తాతయ్యని తీసుకుని వెళ్ళాను. మళ్ళీ పాలు పొంగించలేదు కదా మన వీడియోలో, సో సత్యనారాయణ వ్రతం పాలు పొంగించుకోవటం ఇంకా అవ్వలేదు. హోప్ఫుల్లీ అది బహుశా జనవరిలోనో ఫిబ్రవరిలోనో చేసే ప్లాన్స్ ఉన్నాయి మాకు. అండ్ ఇంటీరియర్ వర్క్ కూడా ఎప్పటికప్పుడు మనం వెళ్ళి చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళైనా దగ్గరుండి చేయాలి, లేకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను అండ్ చాలా మంది కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో తాతయ్య ఎలా అనిపించింది? వాస్తు కూడా బాగుంది, రెస్పెక్ట్స్. ఎందుకంటే నో అదర్ కన్స్ట్రక్షన్ విల్ కమ్ ట్యాంక్ అండ్ యువర్ హౌస్, అది బాగా ప్లస్ పాయింట్ ఫర్ వాస్తు. అలాగే కిచెన్ కూడా ఆగ్నేయంలో ఉన్నాయి. చాలా అందరు కుదరదు అది, మనసు మనిషి మంచోళ్ళకి అది కుదురుతుంది, మనసు బాగున్న వాళ్ళకి వాసు కుదురుతుంది, లేకపోతే ఈజీగా కుదరదు, చేద్దామంటే కుదరదు అది. నౌ గాడ్ హెస్ గివెన్ యూ గుడ్ వాస్తు వన్, గుడ్ అకామిడేషన్, గుడ్ బ్రీజ్, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇట్స్ ఆల్ రైట్. ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుందా అక్కడ అంటే చెప్పలేం, అవ్వచ్చు, ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. ఇదే వ్యూ ఉంటుందా తెలియదు, అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ ఉంటుందేమో. ఆ ఫ్యూ ఇయర్స్ ఎంజాయ్ చేస్తాను, తర్వాత ఎవరు ఏమీ ప్రెడిక్ట్ చేయలేరు. ఆల్సో ఇప్పుడు ఇది బయర్స్ మార్కెట్, నెక్స్ట్ 3-4 years నుంచి 3 to 5 years అస్సలు మీరు అడవాడు పడక్కర్లేదండి. చాలా ఇన్వెంటరీ ఉంది, ఎంత ఇన్వెంటరీ ఉందో హైదరాబాద్లో. సో మీరు గబుక్కున అది ఇది వినేసి దయచేసి తొందరపడి ఇన్వెస్ట్ చేయకండి, మంచిగా వచ్చి చూసుకోండి, నచ్చినది తీసుకోండి. అప్పుడు దాకా శుభ్రంగా రెంటల్ అపార్ట్మెంట్లో అయినా ఉండొచ్చు. విపరీతంగా రేట్స్ అయితే ఏమీ పెరిగే ఛాన్సెస్ లేదన్నమాట.
నెక్స్ట్ మేము వచ్చేసాము 63 degrees అనే రెస్టారెంట్కి. ఇది మన ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను, బాగా నచ్చేసింది. అందుకని ఈసారి ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాను. కరెక్ట్గా మై మామ్ ఆల్సో టర్న్ 63 years దట్ డే. సో ఎలా మ్యాచ్ అయింది ముందు అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత హే మమ్మీ నీకు కూడా 63 years వచ్చినాయి కదా, ఇది కూడా అన్నాం. ఇక్కడ ఎంత సూపర్ ఉంటుందండి బఫే. మీరు ఫుల్ ఆకలి మీద వెళ్ళాలన్నమాట, బికాస్ ఆ వెరైటీ చూసి పిచ్చెక్కిపోతుంది. టేబుల్ మీద కూడా వచ్చి ఒక 10-15 ఎపిటైజర్స్ సర్వ్ చేస్తారు. నాన్ వెజ్, వెజ్, రకరకాల ఇటాలియన్ పిజ్జా, పాట్లో బిర్యానీ ఉంటుంది, 100 రకాల స్వీట్స్, సాలడ్. ఇట్స్ ఎ క్రేజీ ప్లేస్ అండ్ వీ లవ్డ్ ఇట్. ఇది మనకి గచ్చిబౌలిలో ఉంది ఈ ప్లేస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్, హ్యాపీ బర్త్డే టు యూ. పక్కడియేనా మమ్మీ వేసుకున్న ఈ శారీ మేము కాశీ వెళ్ళాం చూడండి, అక్కడ తీసుకుంది అనమాట. ఎంత మమ్మీ ఏం కట్టుకున్నా సరే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. పిన్నిని, అత్తయ్య, మమ్మీని తీసుకుని ఇషితాతో పాటు జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాము. ఎందుకంటే మా పిన్ని ఏదో కొనుక్కోవాలి అనుకుంది. సో దాంతోపాటు మేము కూడా వెళ్ళిపోయాం అనమాట. దొరికిందే ఛాన్స్ అని మమ్మీ నువ్వు కూడా ఏదైనా తీసుకో అని అడిగాను అనమాట. అంటే దిస్ ఇస్ లైక్ 18 grams జ్యువెలరీ ఉంటుంది కదండి మనకి, 24-22 క్యారెట్ కాకుండా ఈ క్యారెట్ లాంటి షాప్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒక షాప్ అనమాట. బర్త్డే రోజు అనుకోకుండా వెళ్ళాం కాబట్టి బర్త్డే గర్ల్కి ఏదైనా కొనకుండా ఎలా ఉంటాము అని చెప్పేసి మమ్మీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నాను. అసలు ఎందుకు ఇప్పుడు నాకు అస్సలు వద్దు అని అంటానే ఉందన్నమాట. అయినా సరే ఫోర్స్ చేసి ఒక చిన్న వస్తువైనా ఏదైనా సెలెక్ట్ చేసుకో మమ్మీ గుర్తుగా ఉంటుందంటే, మమ్మీకి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది అనమాట మమ్మీ. సో దానికి మ్యాచ్ అయిన ఒక రింగ్ మమ్మీకి చాలా నచ్చింది. సరే అని చెప్పేసి ఇదిగోండి ఈ రింగ్ అయితే తీసుకున్నాను అండ్ షీ లవ్డ్ ఇట్. షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దాట్స్ హౌ మా దివాళీ సెలబ్రేషన్స్, అమ్మ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయినాయి. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అండ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇట్లు మీ సహజ మాధురి. బాయ్.